రష్యా యుక్రెయిన్ మధ్య 3 సంవత్సరాలకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఈ క్రమంలో రష్యా మరోసారి ఉక్రెయిన్పై విరుచుకుపడింది. సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్పై డ్రోన్ దాడి చేసింది. దీంతో అదే సమయంలో స్టేషన్లో ఉన్న 2 రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 3 చిన్నారులున్నారు. ఈ పట్టణం కీవ్కు 70 కిలోమీటర్ల దూరంలో రష్యా సరిహద్దుల్లో ఉంది. 2 రైళ్లలో ఒకటి స్థానికంగా నడిచే రైలు కాగా రెండవది కీవ్కు వెళ్లేది. అయితే మరోవైపు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఉక్రెయిన్పై రష్యా 109 డ్రోన్లను 3 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అందులో 73 డ్రోన్లను కూల్చేశామని ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి. ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ప్రతిరోజు రష్యా ప్రజల ప్రాణాలను తీస్తుందని, దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు. అంతకు ముందు రోజు ఉక్రెయిన్ విద్యుత్ నెట్వర్క్ లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రపంచం విస్మరించకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. రష్యా నిత్యం ఎంతో మంది ప్రాణాలను బలిగొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం పరిష్కారం కోసం ఐరోపా, అమెరికా దేశాల నుంచి ప్రకటనలు వస్తున్నప్పటికీ కేవలం మాటలు సరిపోవని, బలమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది. గత 3 సంవత్సరాలకు పైగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది, అంటే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు కూడా అయ్యారు. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలే కనిపించకపోవడంతో సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. అయితే ఈ క్రమంలోనే రష్యా మరొకసారి ఉక్రెయిన్పై దాడి చేసింది. సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్పై డ్రోన్ దాడి చేసింది. దీంతో అదే సమయంలో స్టేషన్లో ఉన్న 2 రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 3 చిన్నారులున్నారు. ఈ పట్టణం కీవ్కు 70 కిలోమీటర్ల దూరంలో రష్యా సరిహద్దులో ఉంది. 2 రైళ్లలో ఒకటి స్థానికంగా నడిచే రైలు కాగా రెండవది కీవ్కు వెళ్లేది. అయితే మరోవైపు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఉక్రెయిన్పై రష్యా 109 డ్రోన్లను, 3 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అందులో 73 డ్రోన్లను కూల్చేశామని ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి. ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ప్రతిరోజు రష్యా ప్రజల ప్రాణాలను తీస్తుందని, దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు రోజు ఉక్రెయిన్ విద్యుత్ నెట్వర్క్ లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందన్నారు. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రపంచం విస్మరించకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. రష్యా నిత్యం ఎంతో మంది ప్రాణాలను బలిగొంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం పరిష్కారం కోసం ఐరోపా, అమెరికా దేశాల నుంచి ప్రకటనలు వస్తున్నప్పటికీ కేవలం మాటలు సరిపోవని, బలమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.